బెంగళూరులో బ్యూటీషియన్ మహాలక్ష్మిని సెప్టెంబర్ 2న హత్య చేసిన ముక్తిరంజన్ దాస్ ఆ మృతదేహాన్ని తరలించడం కష్టమని భావించి దాన్ని ముక్కలుగా చేశాడని పోలీసులు గుర్తించారు. మహాలక్ష్మిని ప్రేమిస్తున్న అతను ఒకరోజు అనుమానంతో ఆమె ఫోన్ను పరిశీలించగా ఆమెకు వివాహమై ఒక కొడుకు ఉన్నాడని, వారిద్దరిని వదిలి ఒంటరిగా ఉంటోందని తెలుసుకుని గొడవపడ్డాడు. ఆమెకు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తూనే మరో యువతితో అతను స్నేహాన్ని పెంచుకున్నాడు. ఆ యువతితోనూ మహాలక్ష్మి గొడవ పడింది. ఇక తన భర్తకు విడాకులు ఇచ్చేస్తానని, వివాహం చేసుకుందామని దాస్తో చెప్పింది. తనకు దూరంగా ఉంటే అత్యాచారం చేశామని పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది. దీంతో దాస్ కోపంతో ఆమెపై దాడి చేశాడు. కిందపడి స్పృహ కోల్పోయిన ఆమె మొహంపై దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడని పోలీసులు తెలిపారు. హత్య అనంతరం యూట్యూబ్లో వీడియోలు చూసి మృతదేహాన్ని ఎలా ముక్కలు చేయాలో తెలుసుకున్నాడని పోలీసులు తెలిపారు. రెఫ్రిజిరేటర్లో శరీర భాగాలను కూరగాయల తరహాలో నిందితుడు పేర్చి రక్తం మరకలు కనిపించకుండా యాసిడ్తో శుభ్రం చేశాడు. హత్య చేసిన తరువాత రోజు ఉదయమే హెబ్బగోడిలోని తన గదికి వెళ్లాడు. అక్కడున్న సోదరుడికి జరిగిన విషయం చెప్పి గది ఖాళీ చేసి తన బైక్ పైనే 1600 కిలోమీటర్లు ప్రయాణించి సొంతూరికి చేరుకున్నాడు. జరిగిన విషయాన్ని తల్లికి చెప్పాడు. మహాలక్ష్మి హత్యకు సంబంధించిన వివరాలు బయటకొస్తాయని చాలా రోజులు వేచి చూశాడు. సెప్టెంబర్ 3వ వారంలో హత్య జరిగిన విషయం వెలుగులోకి వచ్చిన అనంతరం అతను భయపడ్డాడు. తన కోసం ఆంధ్ర, బెంగాల్ పోలీసులు గాలిస్తున్నారని తెలుసుకుని తన ఊళ్ళోనే డెత్ నోట్ రాసి ఉరివేసుకున్నాడు.